ఇలా ఆ హ్యాంగింగ్ థ్రెడ్కే పెట్టేసి మిడిల్లో కూడా ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ సైడ్ కూడా ఈ కార్నర్ని తీసుకెళ్ళి ఆ థ్రెడ్కి అట్లా జాయిన్ చేసి మిడిల్లో స్టిచ్చింగ్ అనేది చేసేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకు అదనేది ఒక ఫ్లవర్ షేప్కి వస్తుందండి. చూడండి, ఇలా ఒక చిన్న మొగ్గలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పెటల్స్ని ఇలా కొంచెం రివర్స్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మల్టీ కలర్ ఫ్లవర్ లాక్టాన్స్ డిజైన్ అండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. లోపల సైడు ఈ విధంగా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది మనకు షేప్ అనేది. అవుట్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ కలర్తో ఇలా వస్తుంది.